వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యం మీ ఇంటికి వెళ్దాము. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టు కావ్యం అంతకు ముందు చాలా వీడియోస్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది, ఐఎమ్ కమింగ్ టు ఇండియా. సో దానికి సంబంధించి షాపింగ్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఫస్ట్ నేను షాపింగ్కి వచ్చిన ప్లేస్ ఇది, కాస్ట్కో. యూకేలో పెద్ద హోల్సేల్ ప్లేస్ అనమాట, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సో కొంచెం నాకు అసలు ఏం కొనాలో ఏం అర్థం కావట్లేదు. సో ఏమైనా కొనుక్కెళ్ళాము, ఏం కొనాలి ఏం తెలియట్లా. పిలిచి లోపలికి వెళ్ళి ఏమైనా చూస్తే నాకు ఏమైనా ఐడియా వస్తుందేమో. ఏం కొంటానేంటి అని చూపిస్తా, స్టే ట్యూన్డ్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అన్నీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. సో లెట్స్ గో అండ్ షాప్. మనకేం కావాలి, ఏం తీసుకెళ్ళాలి అసలు చూద్దాం. నాకు అసలే లగేజ్ తక్కువ వచ్చింది, నాకు 20 kgs ఉందన్నమాట. 20 kgsలో ఏం తీసుకెళ్ళాలి? నా చేత్తో నేనే మా నాన్నకి మందు కొంటానని ఎప్పుడు అనుకోలేదు. మా నాన్నకి బాటిల్ తీసుకెళ్ళామని డిసైడ్ అయ్యా. ఏం తీసుకెళ్ళాలి బాగా ఆలోచించి ఈ వీడియో చూడాలి. తయారవుతున్నాం ఏంది కావ్య, ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఇన్నున్నాయి చూడండి. ఏం తీసుకెళ్ళాలో కూడా తెలియదు. ఒక మంచి బ్రాండ్ ఎవరికైనా మీకు తెలిస్తే చెప్పండి, ఏది బాగుంటుందో. హైలైట్ ఏంటంటే మా నాన్నకు కూడా తెలియదు పాప. ఏం తీసుకురావాలని అంటే నాకేం తెలుసు అమ్మ, మా నాన్నకు కూడా ఏం తెలియదు. మా నాన్న తాగడు, ఊరిక షోకి. సడన్ గా చూసి దీన్ని ఎంత భయపడ్డానంటే ఇందాక. ఏందది నా ఇది ఎందుకు పెట్టారు మధ్యలో? ఇప్పుడే హాలోవీన్, ఇప్పుడు కాదుగా. దీనికి సౌండ్ ఎఫెక్ట్ కూడా మళ్ళీ. వామ్మో ఏంది ఎందుకు జనాలు వచ్చింది దానికి మళ్ళీ ఉన్నా. వా దేవుడా, జఫా కేక్స్ అంట. ఈ జఫా కేక్స్ ఏంటో తినా. నీ పేరేంట్రా? అదే నా పేరు. జఫా కేక్స్ కావాలా మీకు ఎవరికైనా? నన్ను ఇది ఎంత టెంప్ట్ చేస్తుందో. నేను దీని మీద ఎక్కుతా, దాంట్లో గోప కింద పడతా నేను. పోవదినా ఇవన్నీ నేనే తినలేదు గైస్, వీళ్ళకి పట్టుకెళ్తున్నాను. ఇప్పుడు దాకా నేనే తినలేదు ఇవన్నీ, వీళ్ళ కోసం తీసుకెళ్తున్నా. ఉండేది 2 days to go. Feeling so happy, excited. Meanwhile ఒక చిన్న బాధ కూడా స్టార్ట్ అయింది. ఎందుకో తెలియట్లే, కొంచెం మళ్ళీ ఇక్కడ అందరినీ వదిలేసి వెళ్తున్నానన్న బెంగేమో. అయ్యో రామచంద్రం, ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సో ఇప్పుడు మన పార్సల్స్ ఉన్నాయి ఆర్డర్. మళ్ళీ 1 month తర్వాత నేను డెలివరీ చేసేది. ఆల్మోస్ట్ స్టాక్ కూడా అయిపోవచ్చింది. సో ఈ పార్సల్ వేసేసి ఇంకా కొన్ని కొనాల్సిన థింగ్స్ ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి, అవి తీసుకొని వచ్చి లెట్స్ ప్యాక్ ఫర్ టుమారో ట్రిప్. గోయింగ్, ఫీలింగ్ సో ఎక్సైటెడ్ గైస్, కమింగ్ టు మీట్ యు ఆల్ పీపుల్. సీ యు దేర్. గోయింగ్ టు మిస్ యూ పీపుల్. నిజంగా మిస్ అవుతాను. మళ్ళీ 1 monthకి వచ్చేస్తాను. నేను పెట్టిస్తాను, నేను కొనిపిస్తా కదా. నిజంగా హానెస్ట్గా చెప్తున్నా, నాకు నిన్నటి వరకు అంతేం లేదు, కానీ ఎందుకో పొద్దున్న నుంచి ఇంకెళ్ళే టైం దగ్గర పడుతున్న కొద్ది చిన్నగా కొంచెం తెలియని బెంగ బాధ స్టార్ట్ అయ్యాయి.
మిమ్మల్ని మిస్ అవుతానేమో. ఈరోజు నేను బాగున్నాను కదా, అందుకే వీడియో ఎక్కువసేపు తీస్తాను. బాగున్నాను కదా. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగారు ఏమంటారన్నా, ఏంది ఈ మధ్య అన్నిటికీ ఏడిపే వస్తుంది. ఆనందం వచ్చినా ఏడిపే వస్తుంది, బాధ వచ్చినా ఏడిపే వస్తుంది, బెంగ వచ్చినా ఏడిపే వస్తుంది. ప్రతి ఎమోషన్ కి అవుట్కమ్ ఏడిపే అవుతుంది. ఎందుకంటారు? నాలాంటి వాళ్ళు ఎవరైనా కోపం వచ్చినా ఏడిపే వస్తుంది. ఊరుకో ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కావాలని సౌండ్ పెంచుతున్నావు కదా, నా కాపీ రేట్ పడుద్ది, నాకు వాన పడుతుంది. చెప్పే కొద్దీ చేసే వాళ్ళని ఏమంటారో తెలుసా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను మళ్ళీ మాట్లాడతా మీతో. చూడండి ఫ్రెండ్స్, బెంగ మా మీద బెంగెట్టుకుందంటుంది. ఎప్పుడు 1% అన్న కనిపిస్తుందా ఫ్రెండ్స్? 1%, 0.1% కూడా కనిపించట్లేదు బెంగ. బెంగ అనేది లోపల ఉంటుంది, బయట కనపడదు. ఇందులో ఏముంది? కరెంటు ఎక్కడ? లోపల. చూపించు. నేను ఇండియా వెళ్తాను. ఎవరు 1% కూడా గెస్ట్ చేయలేరు నేను ఇండియా వస్తున్నానని. ఎన్ని హింట్లు ఇచ్చాను తెలుసా? బ్రెయిన్ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. ఎంతమంది కానీ డైరెక్ట్గా కూడా చెప్పేశారు, అయినా కనిపెట్టలేకపోయాను. అసలు అది చూడన్నా, మాకు వాళ్ళకి 10 పిల్లలు పెట్టడానికి ఉంటారు. ఓకే గైస్, నేను ఏమేమి కొన్నానో మేము కొన్నాక తిప్పి చూపిస్తాను. ఈరోజు ప్యాక్ చేద్దాము, రేపే వెళ్ళాలి. ఇప్పుడు మొదలెడితే కానీ రేపటికి అవ్వదు. బాయ్. అసలు వీళ్ళకి గిఫ్ట్లు కొనుక్కెళ్ళడమేమో, చాక్లెట్లు కొనడమేమో, కానీ నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు చాక్లెట్లు. నేను కూడా ఎప్పుడు ఈ షాప్లకు రాలేదు. వీళ్ళకి కొనడం కోసం నేను రావాల్సి వస్తుంది. ఇప్పుడు దేనికి వచ్చామన్నా, టీకే మ్యాక్స్, ఇంకా చాలా చాలా షాప్స్, బ్రాండ్స్కి వచ్చాను. చూద్దాం ఏం కొంటాను. తిరిగి ఇంటికి వచ్చాం. నిజం చెప్తున్నా, ఇంత కష్టమా గిఫ్ట్లు కొనడం? ఒకళ్ళకి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏమైనా ఈవెంట్లు వస్తే ఆ ఒక్కసారి కొనడానికి ఆలోచించి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు ఇండియా పోతుంటే నాకు భయం వేస్తుంది. ఏది తీసుకెళ్తే ఎవరితో తగు ఏమొస్తుందా అని, ఏది తీసుకెళ్ళకపోతే ఎవరిని మర్చిపోతే ఏం ప్రాబ్లం వస్తుందా అని. పెద్ద సమస్య వచ్చి పడిందే బాబోయ్, ఎవరికి చెప్పకుండా వెళ్తేనే ఇలా ఉంది. సడన్గా వచ్చేసాను, అనుకోకుండా బయలుదేరాను, అందుకే ఎవరికి ఏం రాలేదని చెప్పవచ్చు. నాకు అర్థం కావట్లేదు లిటరల్లీ ఏం తీసుకెళ్ళాలి. ఇక్కడ చూస్తేనేమో 1000కి తక్కువ, అన్నీ వేలల్లోనే. కొన్ని తీసుకెళ్ళా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. నాకు మీ మీద ఉన్న ప్రేమకి డబ్బులు సరిపోవు. డబ్బుల్లో నేను వెళ్ళి కట్టలేను, అందుకే ఎవరికి ఏం తీసుకురాను. నాకు అర్థం కావట్లేదు గైస్. ఏమో తిరిగి చిన్ని ఏదో వాళ్ళ ఏది అవసరమో అది కొన్నా. నేను ఎవరికి ఏ గిఫ్ట్లు కొనలేదు. సపోజ్ మా అమ్మకి హ్యాండ్ బ్యాగ్ లేదు, సో హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. మా చెల్లికి స్వెట్ షర్ట్, అంటే చలికి లేదనమాట, సో అది తీసుకున్నాను అనమాట. స్వెటర్ తీసుకున్నాను. మరి నేను సాగకూడతా, పో బయటికెళ్ళి. నెక్స్ట్ ఇంకా మా నాన్నకి టీషర్ట్లు లేవంట. మొన్న అన్నారు, నువ్వు పంపిస్తే అక్కడ నుంచి టీషర్ట్స్ పంపించు, టీషర్ట్స్ కావాలి అని అన్నారు. సో నాన్నకి రేపు టీషర్ట్లు కొంటాను. అండ్ దెన్ ఇంకా కీర్తికి వాచ్ లేదంటే వాచ్ తీసుకున్నా. అట్లా ఎవరికి ఏది లేదో వాళ్ళ అవసరాలకి కొంచెం గుర్తున్నంత వరకు తీసుకున్నా. కామన్గా నేను ఇక్కడ నుంచి అందరి కోసం ఏమన్నా తీసుకొస్తున్నానంటే చాక్లెట్స్. సో అదనమాట, ఎవరికోసం నేనేం కొంటలా, చాక్లెట్స్. అందరూ వచ్చేయండి నా దగ్గరికి. నేను ఇండియా వచ్చాక ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్కి రండి. అందరికీ చాక్లెట్స్ మాత్రం ఇస్తాను. ప్రస్తుతానికి నా బడ్జెట్కి తగ్గట్టు చాక్లెట్స్ దండికి కొన్నా. ఒక 20,000 చాక్లెట్లు తీసుకున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎల్లుండు ఇండియా వస్తున్నా. సో అదనమాట మ్యాటర్. నేను ఎవరికి ఏం గిఫ్ట్లు కొనలా, బికాస్ నేను వచ్చి 6 నెలలు కూడా అవ్వలేదు. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, 8వ నెల.
ఉన్నదంతా సంపాదించిందంతా మిగిల్చిన సేవింగ్స్ అన్నీ ఆ చాక్లెట్లకే అయిపోయింది. ఇంకా గిఫ్ట్లు కొనేంత పైసలు లేవు. నేను మళ్ళీ ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు పేరున ప్రతి ఒక్కరిని లిస్ట్ రాసుకొని మీకు ఏం కావాలో అది తీసుకొస్తానమాట. సో ఈసారికి నన్ను మర్చిపోయో, నాకు తేలేదు, నాకేం తెచ్చో ఇలాంటి అందరి కోసం ప్రేమగా, నా ప్రేమ ఎంత తీయగా ఉండిద్దో అంత తీయగా, అంత టేస్టీగా ఉండే చాక్లెట్లు తీసుకొస్తున్నాను. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. దట్స్ ఇట్ గైస్. రేపు మొత్తం ప్యాక్ చేద్దాం. నాకు భయం అవుతుంది, ఏం ప్యాక్ చేయాలి అట్లా ఏం అర్థం కావట్లా. ఇంక రేపు ఒక్కరోజే నాకు రేపు ఇండియా వస్తున్నా అంటే వారం ముందు నుంచి నాకు ఏ పని చేయబుద్ధి కావట్లా. నేను ఇండియా వెళ్ళిపోతున్నా ఏ పని చేయట్లా. యా ఫైనల్లీ 1,00,000 సార్లు అని ఉంటా నేను ఇండియా వెళ్తున్నాను. ఎస్ ఐఎమ్ కమింగ్ గైస్. ఫైనల్లీ నా తంటాలు పడి ఆలోచించి చించి తిరిగి సగం అసలు లైక్ యూఎస్ నుంచి వచ్చే వాళ్ళకి, వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకైతే నేను చూశాను చాలా వీడియోస్లో అసలు ఏం తీసుకెళ్ళాలని. వాళ్ళు అక్కడ నుంచి దొరికేవి వేరు. యూకేలో అంత పెద్దగా ఏం లేవు, ఉన్న కాస్ట్ టూ మచ్. అక్కడ ఉన్నంత వెరైటీస్ అన్నీ యూకేలో అవైలబిలిటీ లేదు గైస్, ఎస్పెషల్లీ స్కాట్లాండ్లో. సో నాకున్న దాన్ని బట్టి ఉన్న వాటిలో కొంచెం బెటర్ అని ఆలోచించి చూసి ఎవరికి ఏది అవసరమో అది తీసుకున్నాను. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే దయచేసి నా మీద కోప్పడకండి. నాకు ఇప్పుడు అనుకోకుండా సడన్ ప్రయాణం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన 7 నెలలకే ఎవరు వస్తారు, ఏం తీసుకెళ్ళకూడదు అసలు ఏమనుకున్నా. కానీ మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు రిటర్న్ బ్యాక్ వచ్చాక మళ్ళీ ఎన్ని ఇయర్స్కి వెళ్తానో తెలియదు. సో అందుకోసమని ఏదో కొంచెం నాకు గుర్తున్నంత వరకు ఒక్కొక్కరికి ఒక ఐటమ్ గుర్తుగా తీసుకెళ్తున్నాను. ఇట్ డజంట్ మీన్ మీరు నాకు వాల్యూ కాదు అని కాదు, మీరు నాకు ఇంపార్టెంట్ కాదు అని కాదు. కొంచెం నా దగ్గర అమౌంట్ కన్స్టెంట్స్ కూడా ఉంటాయి కదా. యాజ్ ఏ స్టూడెంట్ వీసా మీద ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర బడ్జెట్ లేదు. ఉన్న దానిలో ఏదో కొంచెం చిన్న తీసుకెళ్తున్నాను. సో ప్లీజ్ బిఫోర్ వీడియో స్టార్ట్ చేసే ముందు అదే చెప్తున్నా, చూపించే ముందు. సో చూపించేస్తా. ఫస్ట్ అయితే ఎవరి కోసం ఏం కొన్నానో కాస్ట్ అనేది మీరే గెస్ చేసేయండి ఏది ఎంత ఉండొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు స్కాట్లాండ్ అనగానే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది స్కాట్ వైన్. సో అందుకు ఫస్ట్ ఇది ఒక బాటిల్ తీసుకున్నాను. నాకు తెలియదు యాక్చువల్లీ ఏది ఏంటి అని. మా నాన్నగారిని అడిగా, మా నాన్నకు కూడా తెలియదు. సో ఉన్న వాటిలో కొంచెం అక్కడ వాళ్ళు వెళ్ళి అడిగి అది తీసుకున్నాం. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే ఫారెన్ నుంచి ఏది తీసుకొస్తే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ గైస్. సో ఫస్ట్ అది. అండ్ దెన్ నెక్స్ట్ ఎట్లా స్టార్ట్ చేయను, ఓకే. నెక్స్ట్ మా అమ్మ ఎప్పుడు 24/7 టైలరింగ్ చేస్తూ ఉంటారు కదా. సో మా అమ్మకి కొంచెం మెత్తగా ఉండడానికి కొంచెం బ్యాక్ ఇలా పెట్టుకొని కుట్టుకుంటుందని చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత మా అమ్మ కోసం ఇంకో హ్యాండ్ బ్యాగ్. ఇది ఆల్రెడీ మీకు ఫ్యూచర్ చదువుకున్న రోజు. ఇది మా అమ్మ కోసం ఒక హ్యాండ్ బ్యాగ్. అండ్ దెన్ మా మేడమ్స్ ఉన్నారు కాలేజ్లో. సో మీకు తెలుసు మాధురి మేడం, సంతోష్ మేడం అని. మేడం వాళ్ళ కోసం 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను, ఇద్దరికి చెరో ఒకటి. అండ్ దెన్ మా అత్త కోసం ఒక హ్యాండ్ బ్యాగ్, మా అత్త వాళ్ళ పాప కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి తనకు మా అత్త వాళ్ళ పాప కోసమే. తను కొంచెం కాలేజ్కి అది వెళ్తూ ఉంటుంది. కొంచెం స్కిన్ కేర్, మొత్తం బాడీ మాయిశ్చరైజర్, బాడీ మిస్ట్ అవి తీసుకున్నాను. ఇది గీతా కోసం స్కిన్ కేర్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ఇవి టీషర్ట్స్. మా నాన్నగారు అడిగారు టీషర్ట్స్. అంటే నాన్న ఎలాగా అంటే మామూలుగా కాల్లో మాట్లాడినప్పుడు చెప్పారనమాట, అక్కడ నుంచి ఏమైనా పంపించాలి అనుకుంటే ఇలాంటి టీషర్ట్స్ పంపించి వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటాయి. అందుకని అడక్క అడిగారని ఎతికి టీషర్ట్స్ తీసుకున్నాను వాళ్ళకి. అండ్ దెన్ చెల్లి కోసం ఒక హుడీ అండ్ కీర్తి కోసం ఒక డ్రెస్. ఓపెన్ చేసి చూపించలేదని ఏమనుకోకండి, టైం లేదు, లగేజ్ ప్యాక్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలాగో వీడియో తీస్తాను కదా, అప్పుడు క్లియర్గా చూపిస్తాను. అసలు ఏమేమి కొన్నాను అనేది ఒక ఐడియా కోసం, లైక్ ఎవరైనా మీరు ఎవరికైనా గిఫ్ట్స్ కొనాలన్నా మీకు ఒక ఐడియా వచ్చిందని చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక వాచ్, చాలా బాగుంది కదా. ఇది ఈ వీడియోని ఎడిట్ చేసే మా ఫ్రెండ్ కోసం అనమాట. సో నాకు ఎంత 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 బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తుంది. సో తన కోసం గిఫ్ట్గా తీసుకెళ్తున్నా. అండ్ ఇది కీర్తి వాళ్ళ హస్బెండ్ కోసం వాలెట్ ఒకటి తీసుకున్నాను. నేను ఇప్పటివరకు అన్న కోసం ఏం తీసుకోలేదు, కానీ అన్న బర్త్డే ఉంది August 17th. సో అన్న కోసం అనమాట వాలెట్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా కీర్తి వాళ్ళ పాప కోసం ఒక బుక్, డ్రాయింగ్ బుక్. తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి క్రాఫ్ట్స్, డ్రాయింగ్స్ చేయడం కోసం. అండ్ మా పిన్ని వాళ్ళ పాప కోసం ఒక డ్రాయింగ్ బుక్. ఇందాక చూపించాను కదా స్కిన్ కేర్ది, అది బ్యాక్ ఎండ్ ఇది ఉండాలన్నమాట. నాకు ఇప్పుడంతా
ఇవన్నీ నాకు కొనడం కన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా, మీ అందరికీ తీసుకురాకపోవడానికి మెయిన్ రీజన్ నాకు 20 kgs ఉంది బ్యాగేజ్. 20 kgsలో నేను ఎన్నని పెడతాను, నాకు అసలు వీటికే 20 kgs అయిపోయింది. నేను ఇప్పుడు బట్టలు తెచ్చుకోవాలి, అక్కడ ఉండడానికి జ్యువెలరీ, నాకు ఇండియాకి ఏమైనా తీసుకెళ్లాల్సిన థింగ్స్ ఉన్నాయి కానీ బ్యాగ్లో స్పేస్ సరిపోదు. సో అందుకు కొనుక్కోపోవడానికి ఇంకొకటి డబ్బులో ఒక రీజన్ అయితే, రెండోది స్పేస్, నాకు తీసుకురావడానికి లగేజ్ ఆప్షన్ లేదు అందుకోసం. అండ్ నెక్స్ట్ గీత కోసం షూస్ తీసుకున్నాను. అండ్ మా నాయనమ్మ కోసం చెప్పులు, ఇవి చాలా బాగున్నాయి, కొంచెం వర్క్ వెళ్తారు కదా అని నాయనమ్మకి నాన్నకి ఇందులోనే ఇంకొకటి నాన్నకు కూడా చెప్పులు తీసుకున్నాను. చాలా బాగున్నాయి, వెయిట్లెస్గా ఉన్నాయి, చూడడానికి అంత హెవీగా కనపడుతుంది కానీ వెయిట్లెస్ ఉన్నాయి, మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి, కంఫర్ట్గా ఉంటుంది అని అవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక వదిన కోసం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వాళ్ళ పిల్లల కోసం ఇది ఒకటి తీసుకున్నా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అండ్ మా పిన్ని వాళ్ళ బాబు కోసం ఇది, పాప కోసం ఇది. అసలు నాకు ఇది ఎంత బాగా నచ్చిందంటే ఈ బ్యాగ్, నాకు కూడా ఇది కొనుక్కొని వాడుకోవాలనిపిస్తుంది. భలే ఉంది గైస్, ఎంత క్యూట్. నాకు చిన్నప్పుడు ఎందుకు నాకు ఎవరు ఇది ఇవ్వలేదు, చాలా బాగుంది. ఇదేంటో తెలుసా, ఇది సపరేట్ అనమాట లంచ్ బాక్స్కి, ఇది బ్యాగ్ నుంచి సపరేట్ వస్తుంది బటర్ఫ్లై. ఇది ఎంత క్యూట్ అంటే స్కూల్కి వేసుకెళ్ళి మన ఒక్కళ్ళు ఎంత స్పెషల్గా కనిపిస్తాం కదా. ఇది లంచ్ బాక్స్ పెట్టుకోవచ్చు ఇందులో. అండ్ కాస్ట్ కూడా కాస్త ఇది నాకు రీజనబులే అనిపించింది, నాకైతే చాలా బాగుంది. అంటే మామూలుగా ఇక్కడ ఏదైనా కాస్ట్లీయే, బట్ ఇది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా, నేను కొంచెం సేల్లో తీసుకున్నాను అనమాట, దానికే ఎక్కువ పడింది. అండ్ దీనికి ఒక క్యాలిక్యులేటర్ వచ్చింది, తను ఇప్పుడు 5th class 6th class అలా చదువుతుంది. అమ్మకి ఎంత బాగా యూజ్ అయ్యింది తెలుసు, ఈ బ్యాగ్కి క్యాలిక్యులేటర్ అనమాట, చిన్న క్యాలిక్యులేటర్, టప్ క్యాల్సీ వాడేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జిప్స్ కూడా 2 మంచిగా ల్యాప్టాప్ కూడా పట్టేస్తుంది, అంత పెద్దగా ఇచ్చారనమాట ల్యాప్టాప్ బ్యాగ్ లాగా. నాకు ఈ బ్యాగ్ ఎంత బాగా నచ్చిందో, నేను ఇది వాడతాను, నేను కూడా కొనుక్కుంటా అంటే మా అన్నయ్య వద్దాక అందరు ఇంతకు చూస్తారు అన్నట్టు. బటర్ఫ్లై ఎంత క్యూట్ ఉంది కదా, నేను కావాలనే తన కోసం ఇది తీసుకున్నాను, నేనంటే దానికి పిచ్చి, దానికోసం కావాలని స్పెషల్గా అందరికంటే అన్నిట్లో కన్నా నాకు అదే బాగా క్యూట్గా నచ్చింది అది. సో ఆల్మోస్ట్ ఇవే అనమాట. ఇంకా అసలు మర్చిపోయి, అసలు మన అబ్రాడ్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది చాక్లెట్స్, అవి తీసుకెళ్ళకపోతే కదా. అందుకే ఎవరిని మిస్ అవ్వకపోయినా, అంటే ఒక్కొక్కరికి ఇలా అన్ని కొని తీసుకెళ్ళాలి, నాకు స్పేస్ లేదు, డబ్బులు లేవు, కాబట్టి చాక్లెట్స్ మాత్రం ఫుల్ కొనేసి అందరికీ ఇద్దాము అని. ఎందుకంటే అవే ఇంకా అబ్రాడ్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది చాక్లెట్సే కదా. సో గిఫ్ట్స్ కన్నా ఇవి మినీ రోల్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అంట, సూపర్ ఉంటాయి అంటే. ఇండియాలో మొత్తం కరిగిపోతాయి అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తినాలి అంటున్నాను, ఎందుకంటే నేను కూడా తిన్నాను, నేను కూడా టేస్ట్ చేయని తీసుకెళ్తున్నా. ఇవి క్రీపర్స్, ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయంట, బట్ ఇక్కడికి చాలా టేస్ట్ ఉంటాయి. నేను ఇండియాలో ఎప్పుడు తిన్నది, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ తిన్నా, చాలా టేస్ట్ ఉంటాయి. ఇది మన ఇండియాలో దొరకవు ఇంకేమి, ఇది కిండర్ బ్యూనో, అది చాలా బాగుంటాయి. నాకు ఇక్కడికి వచ్చాక ఫేవరెట్, వన్ ఆఫ్ ఫేవరెట్, చాలా బాగుంటాయి. అండ్ ఇది కిండర్లోనే ఇంకొక టైప్, హ్యాపీ హిప్పో, ఇవి కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి కొంచెం ఇవి అంతే, ఇవేంటి బ్రౌనీ సంథింగ్ చాక్లెట్ ఉంటుంది లోపల, ఇవి బాగుంటాయి. నెక్స్ట్ ఇవి ఆల్ మిక్స్ అనమాట, ఇవి ఇంకొక చాక్లెట్స్. అండ్ ఇవి జెల్లీస్, ఇలా తీసుకున్నా. చాక్లెట్స్ అందరికి ఇచ్చేస్తాను అనమాట. సో ఇది నా బుడ్డి షాపింగ్ గైస్, మా వాళ్ళ కోసం నా ప్రేమని బుడ్డి వస్తువుల్లో తీసుకెళ్తున్నాను అనమాట. సడన్గా బయలుదేరడం కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 7 నెలలకి ఎవరు వెళ్తారు చెప్పండి, అస్సలు అనుకోవాలి. బట్ నా లక్ కుదిరి అదృష్టం మీద అలా అనుకోకుండా వెళ్తున్నాను. హోప్ఫుల్లీ ఇవన్నీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. నేను ఎవరిని మర్చిపోలేను, నాకు అందరంటే ఇష్టమే, బట్ కొంచెం అర్థం చేసుకోండి. ఐ లవ్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఎంత ఆనందంగా ఉంది, నాకు అంత ఊహల్లో తేలిపోతున్నాం. మనిషిని ఇక్కడ మాట్లాడుతున్నా కానీ మైండ్ అంతా అక్కడ ఉంది. ఎల్లుండి ఈ టైంకి నేను ఇండియాలో అంటా, చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంకా అలా ఊహల్లోనే ఉండిపోయాను అనమాట. ఎల్లుండి టైంకి ఇండియాలో ఉంటాను. అది కొంచెం బాధ కూడా ఉంది, 1 month మిస్ అయిపోతాను వీళ్ళని, ప్లేస్ని, మా వాళ్ళందరూ మిస్ అవుతాం 1 month. అనియా ఐ మిస్ యూ అనియా, నిజంగా మిస్ అవుతా, కామెడీ కాదు కథ. ఇండియా కదా వెళ్తుంది, అందుకని హ్యాపీనెస్. అక్కడ కాకుండా ఇంకెక్కడికైనా కానీ మ్యాక్సిమం అసలు వెళ్ళను ఇన్ని రోజులు, అంటే మిమ్మల్ని అందరిని వదిలి. ఇండియా కదా, అది ఇంపార్టెంట్ కదా. సో దట్స్ ఇట్ ఫర్ దస్ వీడియో గైస్. ఇంకా ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళి మన జర్నీ మొత్తం మళ్ళీ మనం సింగిల్, లైఫ్ అంతా సోలో సింగిల్, మళ్ళీ ఇప్పుడు ఒక్కదాన్ని జర్నీ అంతా ఎట్లా జరిగింది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్.
కావ్య మీ ఇంటికి వెళ్ళమ్మా. వీడియో ఎవరైనా హైప్ చెప్పితే హైప్ చేసి లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఐ లవ్ యూ గైస్. ఐమ్ సో ఎక్సైటెడ్. మిమ్మల్ని అందరినీ కలిసిన కలుపుకునే నాకు ఎందుకు ఇండియాలో అంటే మీ అందరికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో సో దూరం అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఐమ్ ఎక్సైటెడ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ లవ్లీ వీడియో గైస్. ఐ లవ్ యూ సో మచ్.